హ్యాపీ మార్నింగ్ టు ఆల్. ఐఎమ్ శ్రీను, బ్యాచ్ నెంబర్ 238, గ్రూప్ నెంబర్ 6, రోల్ నెంబర్ 48. ఈరోజు నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్న అంశం మొబైల్ వ్యసనం. ఈ రోజుల్లో ఇది ఒక పెద్ద వ్యసనంగా మారిపోతుంది, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. అండ్ అన్ని రకాల వయసుల వాళ్ళు మొబైల్ లేనిదే పని చేయలేనటువంటి పరిస్థితి చేరుకున్నారు. మొబైల్ అనేది ప్రస్తుతం ఒకప్పుడు మన జీవితంలో మన జీవనాన్ని, మన జీవితాన్ని సులభతరం చేయడానికి వచ్చినటువంటి ఈ సాధనం ప్రస్తుతానికి అందరినీ అంధకారంలోకి నెట్టేస్తుంది. మరి ఇటువంటి మొబైల్కి ఎక్కువగా అడిక్ట్ అయిపోయి వాళ్ళ చదువు మీద, పని మీద, కనీసం వాళ్ళు చేస్తున్నటువంటి విషయాల మీద కూడా వాళ్ళు శ్రద్ధ చూపకుండా సామాజిక మాధ్యమాలలో, వీడియోలలో, టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ అనుకుంటూ రకరకాల వీడియోల ద్వారా తమ అమూల్యమైనటువంటి ఆరోగ్యాన్ని, తమ అమూల్యమైనటువంటి కాలాన్ని కూడా హరించి వేస్తున్నటువంటి ఈ మొబైల్ వ్యసనం గురించి ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ మొబైల్ని ఎక్కువగా మనం మంచికి వాడుకోవచ్చు, చెడుకి వాడుకోవచ్చు. ఒక కత్తికి ఎలాగైతే రెండు వైపులా పదునుగా ఉంటుందో అలాగే ఈ మొబైల్ కూడా అలా రెండు విధాలుగా మనం మంచికి వాడుకొని మన యొక్క జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. అదేవిధంగా దీన్ని చెడుకు వాడుకొని దాని అధః పాతాళాన్ని కూడా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి మొబైల్ని ఎక్కువగా అతిగా వాడటం వల్ల వచ్చినటువంటి సమస్యల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఆరోగ్యం పాడవుతుంది. మొబైల్ని ఎక్కువగా వాడటం వల్ల మన కళ్ళు, మెదడు, మానసిక సమస్యలు రావడానికి కూడా అవకాశం ఉంది. మనం చేస్తున్న పని పట్ల శ్రద్ధ తగ్గిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఈ మొబైల్ని ఎక్కువగా వాడటం వల్ల మన మెమరీ పవర్ తగ్గిపోతుంది. అడిక్ట్ అయిపోవటం వల్ల మానసిక ఆందోళన సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది. ప్రస్తుత కాలంలో ఈ మొబైల్కి అడిక్ట్ అయిపోయి ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పాలవుతున్నారు. మరి ఈ మానసిక ఇబ్బందుల నుంచి మనం తప్పించుకోవడానికి మనం ఏం చేయాలి? ముందుగా సెల్ఫ్ అవేర్నెస్. మనం ఎంత సమయం మొబైల్లో గడుపుతున్నాము అనేది మనం సెల్ఫ్ అవేర్నెస్ తెలుసుకొని దాని గురించి ఒక పక్క ప్రణాళిక రూపొందించుకొని నేను రోజులో ఇంత సమయాన్ని నేను ఇంత కేటాయించుకుంటాను అని ఒక టైం బాండ్ పెట్టుకొని మొబైల్కి నోటిఫికేషన్స్కి ఆఫ్ చేసుకొని ఎప్పుడైతే అవసరమో ఆ గంటన్నర సేపు మొబైల్ని ఉపయోగించుకొని మన జీవిత అభివృద్ధి కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఫ్యామిలీ బాండింగ్. ఎక్కువగా మన మొబైల్ చూడాలి అనిపించినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్తో గడపడం ఇలా చేస్తూ ఉంటాం. తర్వాత ఫోకస్ ఆన్ యువర్ థింగ్స్. ఎప్పుడైనా నీకు మొబైల్ చూడాలని అనిపించినప్పుడు స్పోర్ట్స్కి ఎక్కువగా టైం స్పెండ్ చేయడం ఒకటి కానీ, లేదంటే ఆల్టర్నేటివ్ పేపర్ రీడింగ్ కానీ, బుక్ రీడింగ్ కానీ, ఇలా రకరకాలైనటువంటి విధానాల ద్వారా మన యొక్క మనసుని డైవర్ట్ చేసుకొని ఈ మొబైల్ అడిక్షన్ నుంచి పూర్తిగా దూరం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకప్పుడు ఈ మొబైల్ అనేది అది మనకు బానిసగా ఉండేది. కానీ ప్రస్తుతం మనం దానికి సేవకులుగా మారిపోతున్నటువంటి పరిస్థితిలో నెలకొని ఉండటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ మొబైల్ అడిక్షన్ నుంచి అందరూ కూడా దూరం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.